చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు జల్ జీవన్ మిషన్కి అర్జెంటుగా డిపిఆర్ చేయండి. జల్ జీవన్ మిషన్ అన్నది కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మారుమూల గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజనుడికి కూడా సురక్షితమైన త్రాగునీరు అందించాలన్నటువంటి ప్లాన్. ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ప్రారంభించినటువంటి కాన్సెప్ట్కి ఈనాటి పేరే జల్ జీవన్ మిషన్. అప్పుడు మనం గుర్తుకు తెచ్చుకుంటే ఉచిత కుళాయిలు ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ అవే ఇస్తున్నారు. ఉచిత కుళాయి అన్నది కేంద్ర ప్రభుత్వం భరించేతోంది, కాకపోతే మన దగ్గరకు వచ్చేటప్పటికి పైపులు కానీ దానికని దీనికని వసూలు చేస్తూ ఉంటారు. అయితే పంపుకి మామూలుగా ప్రైవేట్ ఇంటికి కనెక్షన్కి కట్టే ఖర్చు వీళ్ళ దగ్గర ఉండదు, ఆ పై ఖర్చులు తీసుకుంటారు. అది పక్కన పెడితే జగన్ హయాంలో 70 లక్షల కనెక్షన్స్ ఇచ్చారు. అయితే దానికి లింకులు ఇవ్వలేదని మొన్న మధ్యన మాట్లాడి చూసాం. అది పక్కన పెడితే 70 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు దీన్ని సరిచేయడానికి, నారాయణ గారు చెప్పిన తర్వాత దాన్ని సరిచేయడానికి డిపిఆర్ ఎట్లాగా, ఒక నీళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణానదిలో నీళ్లు ఎక్కడ దాకా పైపులు వేయాలి, లేదా అక్కడ ఉన్న చెరువులో నీళ్లు ఎక్కడ దాకా పైపులు వేయాలి, ఆ పైపులతో అక్కడ ఉన్నటువంటి ట్యాంక్ వాటర్ ట్యాంకులకు పెట్టాలి, ఆ ట్యాంకులోకి నీళ్లు పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది, అక్కడి నుంచి ఇళ్ళకి కనెక్షన్ ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది. ఇది 30% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 70% ఇటు దీన్ని భరిస్తుంది. కాబట్టి ఈ విధమైన డిపిఆర్ తయారు చేసి ఇవ్వమంటే ఈ రోజు వరకు 6 నెలలు, ఇవాళతో ప్రభుత్వం ఏర్పడి 4వ తారీఖుతో 6 నెలలు, కానీ అధికారులు ఎవరు పనిచేయాలి. చివరికి చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది. అంటే అధికారులు ప్రభుత్వాన్ని కూడా దాటేశారా, లేదా ప్రభుత్వపు మాటలు లెక్క చేయట్లేదా? ఇది $1 మిలియన్ ప్రశ్న.